టీ20 వరల్డ్ కప్ కు గురిపెట్టిన టాప్ ర్యాంకర్ భారత్ సూపర్ 8 రౌండ్ లో తొలి ఫైట్ కు సిద్ధమైంది. ఆఫ్ఘనిస్తాన్ తో ఈ రోజు రోహిత్ శర్మ అమితుమి తేల్చుకోనుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను 17 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి సొంతం చేసుకోవడానికి భారత్ ఉరకలేస్తుంది. ప్రస్తుత ఈ ప్రపంచ కప్ లో సూపర్ 8 రౌండ్ లో పోరుకు రోహిత్ శర్మ సిద్ధమైంది. బార్బడాస్ లోని కెన్నింగ్స్టన్ ఓవెల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్ లో మిక్స్డ్ ఫామ్ ను కనబరుస్తున్న టీమిండియా బ్యాటర్లు అందరూ కూడా ఫామ్ లో ఉండడం ఎంతో ముఖ్యం. బౌలింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నా బ్యాటింగ్ లో లోపాలు సరిచేసుకుంటే సూపర్ 8 దశను అధిగమించే అవకాశం ఉంది. ఇక ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ ను తక్కువ అంచనా వేస్తే చిక్కులు తప్పవని గ్రహించిన భారత టీం మేనేజ్మెంట్ పటిష్టమైన వ్యూహంతో పోటీకి దిగబోతుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగాల్సి వస్తే భారీ స్కోరు సాధించడం మినహా వేరేది లేదని చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ముందే చెప్పేశాడు. బ్యాటింగ్ తో పాటు స్టోక్ మేకర్ల పాలిట స్వర్గంగా ఉన్న పిచ్ పైన భారత జట్టు 200కు పైగా పరుగులు స్కోరు సాధించడం ఏమంత కష్టం కాబోదని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. ప్రారంభ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ పేసర్లపై రోహిత్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ విరుచుకుపడితే మిడిల్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా చెలరేగే అవకాశం ఉంది. అయితే రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ నబీల్ తో కూడిన ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ అటాక్ ను ఎదుర్కోవాలంటే భారత బ్యాటర్లు స్థాయికి తగ్గట్టుగా ఆడక తప్పదు. ఇకపోతే ఈ మ్యాచ్ కు వర్ష ప్రభావం పెద్దగా ఉండదని తెలుస్తుంది. వర్షం పడే అవకాశం 10% లోపే ఉండనుందని అక్కడ వాతావరణ శాఖ పేర్కొంది. మొత్తానికైతే వాన ప్రభావం లేకపోవడంతో టీమిండియా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగడం ఖాయం.